ప్రభువు నామమున అందరికీ వందనాలు చెల్లించుకున్నాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడమైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాములు. నాయన ప్రభా, గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము. నాయన ప్రభా, వాక్యము వినిచుండగా విని మేము విశ్వాసము పొంది మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ ఎడల వినయమును విధేయతను కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని నీ వాక్యము వైపు త్రెప్పమని అడుగుచున్నాము నాయన ప్రభా. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు నాయన ప్రభా మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకును మా కుటుంబాలకని నీ తోడు నీడగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. వాక్యములకు మత్తయి 3:12-13 చూద్దామండి. ఆ సమయమున యోహాను చేత బాప్తీసము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఎక్కడికండి? యోహాను బాప్తీసం ఇస్తున్న యొర్దాను నదికి యేసుక్రీస్తు వారు వచ్చి బాప్తీసము తీసుకున్నటకు యోహాను దగ్గరికి వెళ్ళి ఉన్నారు. అది ఎక్కడ? ఆ సమయమున యోహాను చేత బాప్తీసము పొందుటకు యేసు గలిలయలోనున్న యొర్దాను నది దగ్గరకు అతని యొద్దకు యోహాను యొద్దకు వచ్చి ఉండెను. యోహాను బాప్తీసం యేసుక్రీస్తు వారి చేత బాప్తీసము పొందే స్థితిలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తీసం తీసుకునే అంత విధానం లేదు కదండి. మనమైతే అలాగ చేయాల్సి వస్తే మనము ఇగోకు పోతాం. కానీ యేసుక్రీస్తు వారైతే అలాగ కాదు, తగ్గించుకుని ఇప్పటి మట్టికి ఇలాగ కానిమ్ము అని యోహానుతో చెప్పుచున్నాడు. మనము ఆ సమయం ముందు యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకునేటకు యోహాను దగ్గరికి వెళ్ళారు. యోహాను గొప్పవాడా? యేసుక్రీస్తు వారు గొప్పవారు అంటారా? యేసుక్రీస్తు వారే కదండి చాలా గొప్పవారు. యేసుక్రీస్తు వారే కదా నిజమైన రక్షకుడు. యేసుక్రీస్తు వారే కదా రక్షింపబడు పాపులను రక్షించినవాడు, కుష్టి రోగులను బాగు చేసినవాడు, కంటి చూపు లేని వారికి కంటి చూపునిచ్చినవాడు, మోగవారిని బాగు చేసిన ఎవరు? యేసుక్రీస్తు వారు. వీళ్ళందరినీ బాగు చేసి కూడా తగ్గించుకుని యోహాను చేత, అది యెహోవా ఆజ్ఞ, అది యేసుక్రీస్తు కాదు కదండి, యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యేసుక్రీస్తు వారు నెరవేర్చారు, లేఖనములు నెరవేర్చారు. అలాగనే లేఖనములు ఎలా ఉన్నావో అలాగే యేసుక్రీస్తు వారు నెరవేర్చి దాని ప్రకారంగా వెళ్ళి యోహాను చేత బాప్తీసము పొంది ఉన్నారు. 14 చూద్దామండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచెను. కానీ ఏంటదండి? అందుకు యోహానును అడుగుచున్నాడు, నేను నీ చేత బాప్తీసము పొందవలసి ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచాను. ఎలా చూచారండి? నేను నీ చేత బాప్తీసము పొందుటకు నీ యొద్దకు వచ్చి ఉన్నాను, కానీ నీవు నా యొద్దకు రాలేదు కదా, నేనే నీ యొద్దకు వచ్చి ఉన్నానని యోహాన్ని నివారింప చూశాను. చూశానని పరీక్ష పెట్టి చూశారు. అలా అదే లోకం చూద్దాం, ఏంట్రా బాబు ఇలా చూస్తున్నావు అని ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వారు యోహానుని చూశారు. యోహానుని చూసి నేను నీ యొద్దకు వచ్చి నేను బాప్తీసము పొందవలసిన వాడినై ఉన్నాను, అంతేగాని నీవు నా యొద్దకు వచ్చుట కాదు, కానీ నేను నీ యొద్దకు వచ్చి నేను బాప్తీసం ఇచ్చుచున్నానని నివారింప చూచాను. యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసుక్రీస్తు వారు యోహానేమన్నాడు, నీకు నేను బాప్తీసం ఇవ్వాలి కానీ ప్రభువు నీవు నా చేత అంటే ఈ నీతి ఇప్పటికే ఇలాగ కానిమ్మని యేసుక్రీస్తు వారు యోహానికి చెప్పుచున్నారు. అయితే ఎందువలన లేఖనములు అలాగ నెరవేర్చబడినవి, లేఖనములు అలాగ వ్రాయబడినవి. యేసుక్రీస్తు వారు లేఖనములను నెరవేర్చుటకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు కదా, లేఖనముల ప్రకారము నెరవేర్చి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. యోహాను చేత బాప్తీసము పొంది ఉన్నాడు. యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకి తగినదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసుక్రీస్తు వారు నీతి యావత్తు ఇలాగూ వ్రాయబడి ఉన్నది గనుక ఇలాగ కానిమ్ము అని యోహానుతో అన్నాడు. యోహాను అంటే ఇప్పటి వరకు ఇలాగ కానిమ్ము, తర్వాత చూద్దామని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారికి యోహాను బాప్తీసం ఇచ్చాడు. నెరవేర్చుటకు మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఏంటదండి? నీతి ఇలాగూ నెరవేర్చుటకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసుక్రీస్తు వారు వెంటనే
యోహాను బాప్తీసమిచ్చి యేసుక్రీస్తు వారికి బాప్తీసమిచ్చి నీతి ఎలాగో యావత్తు నెరవేర్చిన కానిమ్మని యేసుక్రీస్తు వారి యోహానికి ఉత్తరం ఇచ్చాను, ఇలాగ కానిమ్మని. యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చుట చూశాను. ఏంటదండి? యోహాను బాప్తీసం ఇచ్చిన వెంటనే యేసుక్రీస్తు వారి మీదకి ఏమి వచ్చినది? పరిశుద్ధాత్మ పావురము రూపంలో వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు వారికి బాప్తీసం ఇచ్చారు. ఒడ్డునకు వచ్చినప్పుడు పావురము వలె యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ, యెహోవా దేవుడు పంపిన పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారికి వచ్చి ఉన్నది. బాప్తీసం తీసుకుని ఒడ్డునకు వచ్చిన వెంటనే పావురము వలె ఆకాశము తెరవబడి పావురము వలె పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నది. యేసు బాప్తీసమును పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె తన మీదకి వచ్చుట చూచెను. ఎవరి మీదకంటే? దేవుని మీదకి పావురము ఆత్మ వలె దిగి వచ్చుట చూచాను. ఎవరి తల మీదకి వచ్చినదండి? యేసుక్రీస్తు వారి తల మీదకి పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చుట మనము చూచాను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఏంటదండి? యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు తల మీదకి పరిశుద్ధాత్మ పావురము వలె వచ్చింది. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏమని చెప్పుచున్నాను? ఇది ఆకాశం నుండి తెరవబడి ఒక శబ్దము వినపడెను. ఏమిటదా శబ్దము? ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని పరిశుద్ధాత్మ పావురము వలె అతని మీదకి వచ్చింది. నేను ఇతని ద్వారానే నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము వినబడెను. పావురము వలె వచ్చిన పరిశుద్ధాత్మ ఏమని చెప్పుచున్నది? ఆకాశము తెరవబడి ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతను నా పరిశుద్ధాత్మ కుమారుడని చెప్పుచున్నాడు. ఇతని యందు ఆకాశం నుండి వచ్చిన పరిశుద్ధ. మత్తయి 4 చూద్దామండి. మత్తయి 4. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడిని. ఏంటదండి? పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిన తర్వాత సాతాను వలన శోధింపబడుటకు అరణ్యములోకి కొనుపోబడెను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రుళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. ఏంటదండి? మనమైతే ఉండగలుగుతామంటవా? 40 రోజులు 40 రాత్రుళ్ళు 40 పగల ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచున్నాడు. ఎక్కడ ప్రార్థన చేయుచున్నాడండి? 40 దినములు 40 రాత్రులు అరణ్యములో ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచున్నాడు. మనం ఒక్కరోజు ఉపవాసం ఉంటేనే నేను ఉపవాసం అనే అందరికీ చెప్పుకుంటాము, మనకి నేర్చంగా పెట్టేస్తాము. మరి యేసుక్రీస్తు వారైతే 40 రాత్రుళ్ళు 40 పగల్లో ఉపవాసం ఉండి కొండ మీదకి వెళ్ళి అరణ్యవాసంలో ప్రార్థన చేయుచుండెను. అరణ్యంలోకి వెళ్ళి మన కొరకు యేసుక్రీస్తు వారు, మన పాపాల కొరకు యేసుక్రీస్తు వారు 40 రాత్రుళ్ళు 40 పగల్లో కూడా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన ఏంటదండి? ఆ శోధకుడు అనగా సాతాను వచ్చి యేసుని యొద్దకు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్న పిమ్మట ఆకలి కొనినప్పుడు యేసుక్రీస్తు వారు సాతాను వచ్చి శోధిస్తున్నది ఆయనని. ఏమని? ఆ దినం ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినుమని సాతాను శోధిస్తుంది. మనమైతే వెంటనే అన్ని రోజులు కాదు కదా, ఒక్కరోజు ఆకలితో ఉంటేనే వెంటనే వెళ్ళి మనం ఇలాగ అన్నాడు కదా, నిజంగా మనం దేవుని కూడా పరిశుద్ధాము అనేసి వెంటనే మనం వెళ్ళిపోయి తినేస్తాము. అలాగ కాకుండా యేసుక్రీస్తు వారు ఎలాగొన్నారో అలాగ నిలకడగలిగి ఉండి ఆయన యందు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఏమని చెప్పుచున్నాడు? కానీ యేసుక్రీస్తు వారు ఏమని చెప్పుచున్నారైనా శాతానికి మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా బ్రతుకునని చెప్పాను.
నిజమే కదండి. దేవుని ఆజ్ఞ లేనిదే మనం ఏమీ కూడా చేయలేం. దేవుడే యేసుక్రీస్తు వారే అంతలాగా ఉన్నారంటే యెహోవా దేవుని పట్ల మనం ఇంకెంత నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని ఎడల ఇంకా ఎంత వినయమును విధేయతను కలిగి ఉండాలి. మనం అలాగే కలిగి ఉంటున్నామా? దేవుడు మన కొరకు వచ్చి ఉన్నాడే, శోధింపబడుచున్నాడే, మన పాపులను రక్షించుట కొరకే కదా. మన పాప జీవితమును విడిచిపెడుతున్నామా? మనము మన పాపానికి దూరంగా ఉంటున్నామా? ఈవిడ ఇంకా పాపం జీవితం విడిచిపెట్టండి విడిచిపెట్టండి అని చెప్తుంది కానీ ఇంకేమీ చెప్పట్లేదు. ఇది తప్ప ఇంకేమీ రాదేమో అని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ అలాగ చెప్పినా కూడా ఇది బైబిల్లోనే ఉన్నది కానీ మన సొంత ఏమీ కాదు కదా. మనమేమి సొంతంగా ఏమి పురమాయించి చెప్పింది ఏం కదా. ఇది బైబిల్లో ఉన్న వాక్యం మాత్రమే. ఇది మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా జీవించునని చెప్పుచున్నాను. మనమైతే దేని వలన జీవించుతున్నాం? దేవుని ఆజ్ఞలను ప్రతి మాట వలన జీవించునని అని వ్రాయబడి ఉన్నదని శాతానితో చెప్పుచున్నారు యేసుక్రీస్తు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకును ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టెను. ఎక్కడని? శిఖరమునకు తీసుకుపోయి శాతాను అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి ఈ దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టెను. నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు ద్రూకుము. ఏంటదండి? సాతాను ఏముంది? ఆకాశం చివరి వరకు, దేవాలయం చివరి వరకు, పట్టణంలో చివరి వరకు తీసుకుని వెళ్ళి నీవు దేవుని కుమారుడవైతే కిందకి ద్రూకుమని అనుచును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు. యేసుక్రీస్తు వారిని ఏమన్నానని 40 రాత్రులు 40 పగల్లో ఉపవాసం ఉన్న పిమ్మట యేసుక్రీస్తు వారు అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే శాతాను శోధిస్తున్నది. ఏమని? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినుము. నువ్వు నిజమైన దేవుడవైతే, నిజమైన రక్షకుడు అయితే ఈ కొండ మీద నుంచి కిందకు దూకుము, నీ ప్రజలు నిన్ను చేతులతో పట్టుకుంటారని చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని మనం పట్టుకొనగలిగినా లేకపోయినా ఇక్కడ శాతాను అలాగూ చేర్చున్నది. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దూకుము. ఏంటది? నిన్ను నిజముగా దేవుని కుమారుడవైతే క్రిందకు దూకుము అని శాతాను దేవుని శోధిస్తుంది. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఏంటదని? నీ ప్రభువైన దేవుని నువ్వు శోధింపకూడదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. ఇది ఎవరిని కూడా సొంతంగా కల్పించుకునేవి కాదు. ఇవి ఎంత మాత్రమును కూడా త్రోసివేసేవి కాదు. ఇవి ప్రతి ఒక్కటిని కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నవే. శాతాను శోధనలు దేవుడు జయించి ఇలాగ సజీవముగా మనలను ఉంచి ఉన్నాడు. దేవుడు కూడా సజీవముగా తిరిగి మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. శాతాను ఎన్ని శోధనలు పెట్టినా, ఎన్ని చేసినా కూడా వాటన్నిటిని కూడా జయించి యెహోవా దేవునికి మొరపెట్టుచు అరణ్యములో ప్రయాణము చేయొచ్చు యేసుక్రీస్తు వారు. ఇవన్నీ కూడా శాతాను శోధనలకు దూరంగా నుండి శాతాను చేత శోధింపబడి ఉన్నాడు అని యేసు. నీ పాదములు ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో, నీ ప్రభువైన దేవునిని శోధింపవలదని మరి ఒక చోట కూడా వ్రాయబడి ఉన్నదని శాతానుతో చెప్పుచున్నారు. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఏంటదండి? దేవుని కంటే మహిమ ఏదైనా ఉన్నదంటారా? దేవుని చూడని మహిమ ఏదైనా ఉన్నదంట. శాతాను కొండ మీదకి తీసుకెళ్ళి దేవునికి మహిమలన్నీ చూపుచు, ఎత్తైనవి కొండలన్నీ చూపుచు అనేది ఏమని చెప్పుచున్నదండి? నీవు ఈ రాజ్యంలో అన్నిటిలోని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని సాతానితో చెప్పుచున్నాను. సాతానా, ఇక్కడి నుంచి పొమ్ము, నీ సాతానికి మొక్కు. ఇవన్నీ కూడా చూపించి దురాశలన్నీ కూడా చూపించి ఇవన్నీ కూడా దేవుని ఎదుట నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ నీకే ఇచ్చేస్తానని చెప్పి, దేవునికి చూడనివి ఏమీ కూడా లేవు. దేవునికి సాధ్యంగా సాతానినే
దేవుడు జయించాడు. సాతానుని జయించినప్పుడు అలాంటినప్పుడు సాతానునే యేసుక్రీస్తు వారిని సాతానే శోధిస్తున్నది. యేసుక్రీస్తు వారు సాతానుకి చెప్పుచున్నారు, సాతానా నా యొద్ద నుండి పొమ్ము, ప్రభువైన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. ఇలా సాతాన్ని మ్రొక్కమని యేసుక్రీస్తు వారిని అడుగుచున్నది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే మనము సేవింపవలని ఉన్నదని వ్రాయబడి ఉన్నదని సాతానుతో చెప్పుచున్నాను. అంతటా అపవాది ఆయనని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అలాగే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే అన్నారో దేవునినే సేవించమని, అప్పుడు సాతాను పారిపోగా యేసుక్రీస్తు వారికి దేవదూతలు వచ్చి పరిచర్య చేయుచున్నారని. అపవాది విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు వెళ్ళాను. యోహాను చెరపట్టబడని గలిలయకు వెళ్ళి యేసుక్రీస్తు వారు నజరేతు విడిచి జేబేలును నఫ్తయేలును దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఎక్కడికి వచ్చి నజరేతు నుండి వచ్చి బబులోనుకు నఫ్తీలకు దేశంలో ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబులోను దేశమును నెఫ్తీలియా దేశమును యొర్దానుకును అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండి ఉన్న వారి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడిన నెరవేరునట్లు ఇలాగూ జరిగాను. ఏంటిదండి? సముద్ర తీరమందున కూర్చుని ప్రజలందరికీ కూడా వెలుగు చీకటిని మరణ ప్రదేశంలో మరణ ఛాయలలో కూర్చున్న వారిని వెలుగును ఉదయించెను అని వ్రాయబడి ఉన్నదని యెషయా ద్వారా పలకబడినది నెరవేర్చినట్లుగా ఇలాగూ జరిగాను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసును పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఎవరండి? యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని అప్పటి నుంచి సాతాను చేత శోధింపబడి శోధనల నుంచి తప్పించుకుని సాతానుని తరుముకుని యేసుక్రీస్తు వారి దేవదూతలు పరిచర్య చేయుచుండగా కపెర్నహూములోకి వెళ్ళి ఆయన పరిచర్య చేయని మరణ ఛాయలలో నుండి కూడా యేసుక్రీస్తు వారు తప్పించుకుని ఇది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ప్రతి ఒక్కరును కూడా మారు మనసును పొందుడని యేసుక్రీస్తు వారు గలిలయలోనికి ప్రకటించుచుండెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందుడని ప్రకటించటము మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయను ఇద్దరు సహోదరులను సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఏంటండి? పేతురును సీమోనును ఆంద్రేయను వీళ్ళిద్దరు కూడా సహోదరులే. వీళ్ళ ముగ్గురు కూడా సహోదరులు. ఈ సహోదరులు సముద్రంలో వల వేయుటకు రాత్రివేళ వెలుచుండగా వారు చేపల పట్టు జాలరులు వారిని యేసుక్రీస్తుని చూశారు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టులు జాలరులుగా చేతును వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. యేసుక్రీస్తు వారు ఆంద్రేయను సీమోనును పేతురును కూడా వలలు వేయుచుండగా వారు జాలర్లు కాబట్టి వలలు వేయుచున్నారండి. యేసుక్రీస్తు వారు వెళ్ళి వాళ్ళ వాడి దగ్గరికి ఏమని చెప్పి ఉన్నారు? మీరు నా వెంబడి రండి, మిమ్ములను మనుషులు పట్టు జాలరులుగా చేతుని నేను అని అనుచుండగా వెంటనే వలలు విడిచి యేసుక్రీస్తు వారిని వెంబడించి వెళ్ళిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలను బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచాను. ఎక్కడ నుంచండి? వారు జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహానును ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్దను దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా వారిని చూచి వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరు. ఎవరనండి? యేసుని వెంబడించరు. యేసును వారు సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోనే
వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా పరిచర్య చేయుచుండెను. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి అండి? సమాజ మందిరములలో బోధించుచుండెను. రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించిన ప్రజలందరూ వ్యాధిగ్రస్తులను బాగు చేయుచున్నాడు, రోగులను బాగు చేయుచున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుచుచున్నాడు. మనల్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, మన హృదయాలు కూడా అలాగే మారుస్తాడు. దేవుని వైపు ఎప్పుడైతే జాలరులు ఎలాగైతే రక్షింపబడ్డారో, ఎలాగైతే మనుషుల పట్టులో జాలరులుగా నేను చేస్తానని చెప్పి ఉన్నాడు, మనల్ని కూడా దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే, నమ్మకమును కలిగి ఉంటే దేవుడు కూడా మనలను కూడా అలాగే బాగు చేస్తాడు. మనం ఎప్పుడూ కూడా దేవుని రాజ్యమును కొరకు చూడాలి. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు అనే జీవితమును కలిగి ఉండాలి. నీవును నేనును కూడా ప్రతి ఒక్కరమును కూడా మారు మనసు జీవితమును కలిగి ఉండాలి. మారు మనసు కలిగి ఉండాలి దేవుని ఎడల. మనము ఎప్పుడును కూడా దేవుని ఎడలం దేవుడే అనే ఉన్నాడు కదా, సువార్త ప్రకటించుచు కూడా ప్రతి వ్యాధిని కూడా రోగమును కూడా స్వస్థపరచుచున్నాడు, గలిలయ అంతటా సంచరించుచు. సరే, ప్రార్థించుకుందాం. నీ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. స్తుతులకు ఆసీనుడవైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకొనిచున్నా ప్రభా. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన ప్రభా. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నా ప్రార్థనను ఆలకించమని అడుగుచున్నాం ప్రభా. నేను చేయమని తప్పులుంటే క్షమించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. నేను మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. రోగులను స్వస్థపరచువాడను నేనే అని చెప్పి ఉన్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం నాయన. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన ప్రభా. నేను నీకే స్తోత్రము గానం చేసిన బస్సులో వెలిచినట్టు వారిని, రైల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో వెలిచినట్టు వారిని ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లల దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరిని ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడి వయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా, వారి జ్వరములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. యాక్సిడెంట్ అయ్యి బాధపడుచున్నారు ప్రభా, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాము ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ సేవ చేయుటకు ప్రతి ఒక్కరి మనసును త్రిప్పమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను మా హృదయంలో వాక్యమును విత్తుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరింట్లో అయితే ఏ శోధనలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభా, నీకు తెలుసు నాయన ప్రభా. ఎంబెస్సీలో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా, వారి పనులు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మెడికల్కి వెళుచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. వారి బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను చదువుకుంటున్న బిడ్డలను కూడా ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. వారు వెళ్ళిచుండగా వచ్చిచుండగా ప్రభా నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం ప్రభా. నేను ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. సొంత ఇల్లు లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా, వాళ్ళకి ఇల్లు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఆపరేషన్లు చేయించుకున్నారు ప్రభా, వారిని కూడా మొట్టమని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీకు స్తోత్రము, నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి సమృద్ధికరమైన జీవితములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో అంతకంతకు అభివృద్ధి చెందుటకు సహాయము చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తమందు పరలోకమందు నెరవేరినట్లు మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను నేను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధల నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.